హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను స్కిన్ కేర్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తానండి. అంటే మన ఫేస్ మీద ఒక్క మచ్చ కూడా ఉండదనమాట. అదైతే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే కొన్ని విషయాల్ని కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు చిన్న వ్లాగ్‌తో మీ ముందుకు వచ్చేసానండి. నేను ఇంట్లో ఎలా ఉంటాను, ఎలా ఆలోచిస్తాను ఇలాంటివన్నమాట. ఇక్కడైతే ఇంకా మా బాబు స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ అంటండి. అందుకనేసి మా ఆయన చెప్తూ ఉంటే మా బాబు ఇక్కడ చేస్తూ ఉన్నారనమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు చార్ట్ ఇస్తారు. అందులో వేయాలన్నమాట ఈ డ్రాయింగ్ అనేది. మా బాబు అయితే అస్సలు నేర్చుకోలేదండి. అసలు ఏం చెప్పడనమాట మా ఆయనైతే మా పిల్లలకి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మా ఆయన నేర్పించడండి. ఎందుకంటే డ్రాయింగ్ నేర్చుకుంటే చదువు మీద ఎక్కడ కాన్సంట్రేషన్ పోతుందో అని భయం అనమాట మా ఆయనకి. ఎందుకంటే మా పిల్లలు అంత ఫస్ట్ ఏమీ కాదండి. ఏదో కొంచెం అలా చదువుతారు. ఇంకా డ్రాయింగ్ నేర్పించాము అంటే మొత్తానికి చదువు ఆపేస్తారేమో, చదవడం మానేస్తారేమో అని భయం అనమాట. అందుకని నేర్పించను. నేర్పిస్తే ఇంకా బాగా వేస్తారండి మా పిల్లలైతే. అయినా ఏం పర్వాలేదు. ఒకసారి చెప్పిస్తే వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు డ్రాయింగ్ అయితే. కానీ కంపల్సరీగా చదువు అనేది ఉండాలండి ప్రతి ఒక్కరికిను. నేనైతే చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అందుకనేసి చెప్తున్నాను నేను. మాకిద్దరికీ మా ఆయనకి నాకు ఇద్దరికీ చదువు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనేసి మేము మా సొంతింటిని వదిలేసి మేము ఇక్కడికైతే రావడం జరిగిందండి. ఇప్పుడైతే నేనిక్కడ మార్నింగ్ లేవగానే ఇది బుధవారం వీడియో అండి. ఈరోజు బేస్తవారం కదా! నిన్నటి వీడియో అనమాట. మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. చాలా రోజులైపోయింది మీతో వీడియోస్ షేర్ చేసుకొని. నేను ఫేస్‌కి, హెయిర్‌కి ఇలా చూపిస్తూ ఉంటాను కదండీ! కానీ ఈ మధ్య చేయలేదు అంటే కొన్ని కారణాలుంటాయండి. కొంచెం ఆలోచనలనమాట. నాకు మైండ్ సరిగ్గా పని చేయకపోవడము. ఎందుకంటే నాకు మోనిటైజేషన్ అయిందండి. అయినా కూడా ఏదో కొన్ని కారణాల వల్ల అది మళ్ళీ పోయిందనమాట. అది ఎలా ఏంటి ఎలా మళ్ళీ రిటర్న్ ఎలా చేసుకోవాలి మనం మోనిటైజేషను అనేసి ఆలోచిస్తూ ఉన్నానండి. అందుకనేసి కొంతవరకు షార్ట్‌లయితే మెయింటైన్ చేయగలిగాను. కానీ కొంచెం ఆలోచనలైతే ఉండాయండి. ఏం చేయాలి? ఏం అర్థం కాదనమాట. మాకేంటంటే అసలు కంప్యూటర్ గురించి నిల్లండి. ఏం తెలీదు. ఎందుకు స్టార్ట్ చేశానా యూట్యూబ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు యూట్యూబ్ గురించి మొత్తం తెలుసుకొనే మనం స్టార్ట్ చేసుకోవాలండి. తెలియకుండా మనం స్టార్ట్ చేసామంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేయాల్సొస్తుంది దీని గురించి. ఎవరైనా యూట్యూబ్ చేయాలి అనుకుంటే మాత్రం పూర్తిగా తెలుసుకొని మీరు చేయండి. లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేసుకొని ఆలోచిస్తూ మైండ్ పాడు చేసుకున్నారు అంటే ఇప్పుడుండే పరిస్థితులు అంత మంచిది కాదనమాట. ఎందుకంటే మనకి ఫుడ్ కూడా అంతా కెమికల్ ఫుడ్డేనండి. కొంచెం ఇబ్బంది పడ్డామంటే మొదటికే మోసం వచ్చేస్తుందనమాట. అలా కాకుండా మొత్తం తెలుసుకొని మీరు స్టార్ట్ చేసుకోండి ఎవరైనా కూడా. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. నేనేంటంటే ఇక్కడ సొంతింట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశానండి. కొంచెం బోర్ కొట్టడం వల్ల అక్కడ ఎవరితో మాట్లాడననమాట. నాకుండే ఇంట్రెస్ట్ కొద్దీ నేను వ్లాగ్స్ చేద్దామనేసి నిర్ణయించుకొని నేనైతే స్టార్ట్ చేశాను యూట్యూబ్ అయితే. నాకు అస్సలు తెలీదు. మాది కూడా మా ఆయన ఏదో అలా స్టార్ట్ చేపిచ్చారు. కానీ అది వదలకుండా మనం ఒక్కదాని మీదే మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ఇంకా యూట్యూబ్ చేస్తూనే ఉన్నానండి. అప్పటినుంచి కూడా ఒక ఛానల్ అంతా 150 వరకు పెట్టేశాను. ఏమి తెలీదనమాట. ఏదో చేస్తూనే ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు వేరే ఛానల్ పెట్టి స్టార్ట్ చేశాను. ఇది మోనిటైజేషన్ వరకు అయింది గానీ మళ్ళీ ఏం కారణమో తెలీదు. మళ్ళీ వెళ్ళిపోయిందండి మోనిటైజేషన్ అనేది. అంటే మనం వీడియోస్ చేసే కొద్దీ మనకు డబ్బులైతే వస్తూ ఉంటాయి గదా! అదనేది వెళ్ళిపోయిందనమాట. కొంచెం బాధ వల్ల నేనైతే మీతో షేర్ చేసుకోలేదు వీడియోస్ అయితే. ఇంకా ఇక్కడ చూసారు గదా! అదండి కారణము. నేను నా సొంతంగా నిలదొక్కుకోవడానికే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. ఏదైనా కావచ్చనమాట. మనకి కొన్ని అవసరాలుంటాయండి. ఆ అవసరాలు మనం తీర్చుకోవటానికి మనం ప్రతీదీ మగవాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాలి గదా! అలా కాకుండా మనకి సొంతంగా మనం ఏదైనా కొనుక్కోవాలి అని అనగలిగినప్పుడు జాబ్ గానీ, ఇంకేదైనా గూడా మనం తీసుకున్నామంటే బావుంటుంది. నాకైతే
అదే ఇష్టం అనమాట. నాకు సొంతంగా నేను ఖర్చు పెట్టుకోవాలి, ఏదైనా కావాలంటే వెంటనే తెచ్చుకోవాలి అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు సవాలక్ష కారణాలు చెప్తారు. అది నాకు నచ్చదండి. అందుకనేసి నేనైతే మా ఆయన్ని ఏమి అడగననమాట. ఏమీ అడగను. అన్నిటికీ సర్దుకొని పోతూ ఉంటాను. అదనమాట అండి ఇంకా ఇక్కడైతే. అందుకనేసి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. కానీ ఫలితం లేకుండా పోయిందనమాట. ఆ దేవుడి దయ వల్ల దేవుడు కరుణిస్తే మళ్ళీ మోనిటైజేషన్ అనేది నాకు తిరిగి వచ్చేస్తుందండి. అది ఎలా ప్రాసెస్ చేయాలో తెలీదనమాట. ఇక్కడ నేనేంటంటే ఈ ఆలోచనల వల్ల జుట్టయితే బాగా రాలిపోతుందండి ఇక్కడ. అందుకనేసి నేను హెయిర్ ప్యాక్ అనేది పెట్టేసుకున్నాను. అది మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీక్‌లోనే శనివారం అలా వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఎలాగో నేను హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్నాను కాబట్టి ఇది 40 మినిట్స్ వరకు ఉండాలండి. ఈ 40 మినిట్స్ మనం ఖాళీగా ఉండాలి గదా! అలా లేకుండా ఇక్కడ నేనైతే ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటూ ఉన్నానండి. సింపుల్‌గా అనమాట. ఓన్లీ హనీ, లెమన్ రైస్ అంటున్నా. లెమన్ జ్యూస్ అండి. ఒక 4 డ్రాప్స్ లెమన్ జ్యూసు, హనీ ఎంత గ్లో వస్తుందంటే ఫేసు అంత బాగా గ్లో వస్తుందండి. ఇది మనం రోజు అప్లై చేస్తూ ఉన్నామంటే మన ఫేస్ మీద డార్క్ సర్కిల్స్ కానీ, ఈ నల్ల మచ్చలు కానీ ఏవి ఉండవండి. మంగు మచ్చలు గానీ, మొటిమలు గానీ ఏవి లేకుండా స్కిన్ ఎంత గ్లోగా ఉంటుందంటే అంత గ్లోగా ఉంటుందండి. ఈ 2 ఇంగ్రీడియెంట్స్ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయండి ఇప్పుడు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఇప్పుడు అందరూ ఉదయాన్నే లేవగానే లెమను, హనీ వేసుకొని తాగుతూ ఉంటారు కదా! ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉంటాం కాబట్టి ఈ 2 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలండి. ఇంకా ఏ ఫేస్ ప్యాక్ అవసరం లేదంట నేనైతే మాత్రం. అంత మంచి గ్లో వస్తుందండి. ఇది డ్రై ఫేస్‌కి గానీ, ఆయిల్ ఫేస్‌కి గానీ, నార్మల్ ఫేస్‌కి గానీ అప్లై చేసుకోవచ్చండి. అంత బాగా వస్తుందండి. ఈ ఇది అప్లై చేసుకున్నామంటే. ముఖ్యంగా అండి ఈ మధ్య ఏంటంటే మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోయాయి గదా! ఎవరికి పట్టుకున్నా చూడండి కళ్ళ కింద నల్లగా ఉంటుంది. అవి పోవాలంటే ఇది కంపల్సరీగా అప్లై చేసుకున్నారు అంటే అది కొంతవరకు మనకి మంచిగా అది పోతుందండి. కొంతవరకు ఏంటి బాగుంటుందనమాట ఫేస్ అయితే. అలాగే మన లిప్స్ గూడా అండి కొంతమందికి బ్లాక్‌గా ఉంటాయి కదా లిప్సు. మనం ఎలాగో అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఫేసు, నెక్‌కి అన్నిటికి అప్లై చేసుకున్నా కూడా మనకు ట్యాన్ కానీ అంతా ఫేస్ మీద అంతా పోతుందనమాట. ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుందండి ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అలా ఉండి ఆ తర్వాత ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి. మీరు ఓన్లీ కళ్ళ కింద మాత్రమే అనుకుంటే ఒక 10, 15 మినిట్స్ అలా ఉండి కళ్ళ కింద క్లీన్ చేసుకున్నారంటే చాలా గ్లోగా ఉంటుందండి. చూసారు గదా! నా లిప్స్ కావచ్చు అన్ని విధాలుగా కూడా చాలా బాగా పనిచేసిందండి. లిప్స్ కూడా నాకు చాలా డార్క్‌గా ఉంటాయనమాట. బ్లాక్‌గా ఉంటాయి. ఒక్కరోజు అలా అప్లై చేశానో లేదో మంచి రిజల్ట్స్ అయితే నాకైతే అనిపిచ్చింది. మీకు అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫేస్‌కి, నెక్‌కి అప్లై చేసుకుంటే ఒక 20 మినిట్స్ మంచిగా ఆరబెట్టుకొని ఆ తర్వాత ఫేస్ అయితే క్లీన్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. నేనైతే మామూలుగా బ్లాక్ అండి ఫస్ట్ నుంచే అనమాట. ఈ మధ్య కొన్ని ఫేస్ ప్యాక్‌లు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల కొంచెం కలర్ అయితే వచ్చాను. ఇంట్లో ఉండే వాటితోనే మనం అప్లై చేసుకుంటూ మన ఫేస్‌ని మనం మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే మనం వైట్‌గా డార్క్ సర్కిల్ ఏం లేకుండా ఫేస్ అయితే గ్లోగా ఉంటుందండి. ఒక్క మచ్చ గూడా ఉండదనమాట. మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి. కానీ అవి మచ్చలుగా మారవనమాట. అప్పటికప్పటికే అవి చేంజ్ అవ్వకుండా అలాగే మానిపోతాయండి. అంత బాగా మంచి రిజల్ట్స్ వస్తుందనమాట. మనం ఇంట్లో ఉండే వాటితోనే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇంట్లో ఉండే వాటితోనే మీతో షేర్ చేసుకుంటాననమాట. మళ్ళీ కొనే పని లేకుండా. ఎందుకంటే ఇక్కడ నేను ప్రతీదీ మా ఆయన్ని అడుక్కోవాలంటే నాకిష్టం ఉండదు. అందుకనేసనమాట. ఇంట్లో ఏవి దొరికితే వాటితో నేను చేస్తూ ఉంటాను. అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడేంటంటే నేను ట్యూషన్ అయిపోయిన తర్వాత అండి నేను చేపలు తీయకుండా డీమార్ట్ నుంచి 2 కొబ్బరికాయలు తీసుకొనొచ్చేసానండి. అవి తీసుకొనొచ్చి అలాగే కొట్టేసాననమాట. కొట్టడం వల్ల ఏంటంటే పీచు అంతా పడిపోయిందండి ఇక్కడ. ఈవినింగు 6కి
ట్యూషన్ అయితే అయిపోయింది. ఇంకా మరుసటి రోజు నుంచి అంటే పచ్చి కొబ్బరి తింటే మనకి స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ చాలా మంచిదండి. కొంచెం తీసుకొని తిన్నామంటే చాలా బావుంటుందనమాట. స్కిన్ గూడా చాలా గ్లోగా ఉంటుంది. ఆ పర్పస్ మీద నేనేంటంటే 2 కొబ్బరికాయలైతే తీసుకొనొచ్చేసానండి మా ఆయన్నడిగి. మా ఆయనైతే అప్పటికి వద్దన్నారనమాట. ఇక్కడ బావుండవు వద్దులే అన్నారు. నేనింకా ఏంటంటే 2 తీసుకొనొచ్చేసాను. అందులో ఒకటైతే కొంచెం పాడైపోయిందండి. పర్లేదు రేటయితే తక్కువేనండి. 23 రూపీసు అందుకనేసి తీసుకొనొచ్చేసాను 2 అయితే. పోనీలెండి ఒకటైనా బావుంది గదా అని సరిపెట్టుకున్నాను. ఏది గూడా మనం ఎక్కువగా ఆలోచించామంటే మనకి హెయిర్ అనేది రాలిపోతుంది. ఫేస్ కూడా డల్ అయిపోతుందండి. అదే ఆలోచిస్తూ మన ఆరోగ్యం గూడా పాడు చేసుకుంటాం గదా! అట్లా మనం పట్టించుకోకూడదండి. ఈ మధ్యే తెలుసుకున్నాను నేనైతే మాత్రం. ఇక్కడ చూసారు గదా! నేనైతే బాగా లావైపోయానండి. ఈ నిద్ర లేకపోవడము, ఆలోచించడము, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల బాగా లావైపోయాననమాట. చిన్న పని, కొంచెం పని చేసినా గూడా కొంచెం ఆయాసము, అలసట అనేది వచ్చేస్తుందండి. అలా కాకుండా మనం ఏ ఆలోచన లేకుండా మనం చేసే పని మనం చేసుకుంటూ చేశామంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మనం అసలు లావనేదే ఉండదండి. టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నామంటే, టైమ్ టు టైమ్ నిద్రపోతూ ఉన్నామంటే హ్యాపీగా, హెల్తీగా ఉండొచ్చనమాట. వాటర్ గూడా బాగా తీసుకోండి. మన ఫేసు క్లీన్‌గా, హెయిరు బాగా పెరగాలి అంటే వాటర్ బాగా తీసుకోవాలండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఫుడ్‌తో పాటు వాటర్ గూడా తీసుకోవాలి. అంత పనిచేస్తుంది. మనము వాటర్ తీసుకోకపోతే హెయిర్ అంతా డ్రై అయిపోయి జుట్టు రాలిపోయే అవకాశం అయితే ఉందండి. దాంతో పాటు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల మనకి వేడి ఎక్కువైపోతుంది. దానివల్ల జుట్టు రాలిపోతుంది. ఫేస్ కూడా డ్రై అయిపోతుంది. డల్ అయిపోతుందనమాట. ఇంకా ఇక్కడేంటంటే మార్నింగ్ నేను వడలు చేశాను గదండీ! ఇంకా మనకు ఇట్లే గోళంలో అట్లే ఉన్నిందంటే మనం ఏదో ఒకటి ఫ్రై చేస్తూ ఉంటాము. అలా చేయడం ఎందుకు అనేసి నేనైతే తీసి బాక్స్‌లో ఈ ఆయిల్ డబ్బాలో అయితే పోసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనం పదే పదే యూజ్ చేస్తూ ఉన్నామంటే అంత మంచిది కాదండి ఆయిలు. అలాగే ఉంది అంటే మనం యూజ్ చేస్తూ ఉంటాం గదా! ఇలా చేసుకున్నామంటే మనం ఓన్లీ వంటల్లోకి మాత్రమే యూజ్ చేసుకుంటాం గదా! అందుకనేసి ఇంక ఈవినింగ్ వంట అయితే ఏం చేయలేదండి. ఆయిల్ అయితే పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంక మా పిల్లలు 8:30కి అలా వచ్చేసారండి. వాళ్ళొచ్చే లోపల ఇంక నేను గుడ్లు ఉడకబెట్టేసాను. రైస్ అయితే ఉడకబెట్టేసానండి. గుడ్డు కర్రీ చేద్దాం అనుకున్నాను. ఎలాగో సాంబార్ ఉంది గదా! మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అనేసి నేనైతే ఓన్లీ గుడ్డు మాత్రమే ఉడకబెట్టేసానండి. సాంబార్‌లోకి నంచుకొని తింటే మంచిది గదా అని. ఎలాగో మార్నింగ్ గూడా గుడ్లు అయితే తినలేదు. ప్రతిరోజు 2 గుడ్లయితే తినాలని ఫిక్స్ అయిపోయాను గానీ, ఈ ఆలోచనల వల్ల తినలేకపోతున్నామండి. ఏది గూడా చేయలేకపోతున్నాననమాట. ప్రతిసారి అనుకుంటాను. నన్ను నేను మోటివేట్ చేసుకుంటూనే ఉంటానండి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనుకుంటూ ఉంటాననమాట. ఇంకా అలా నేనైతే షాపింగ్‌కైతే వెళ్ళానండి 8:30కు. వెళ్ళాను. కొంచెం మిరపకాయలు అవి ఇవి తెచ్చుకోవాలి అనేసి. మనకి ఏది చేసినా కూడా అండి మనం రసంలో గానీ, పౌడర్స్‌లో గానీ, పచ్చళ్ళల్లో గానీ ఎండుమిర్చి ఏసుకుంటేనే దాని టేస్ట్ వేరనమాట. ఇక్కడ నేనేంటంటే ఏం చేయాలన్నా కూడా ఎండుమిర్చి అయితే లేదండి. ఇంక దానికోసం అయితే నేను పసుపర్తికెళ్ళాను. పప్పు దినుసులు తీసుకున్నాను. కందిపప్పు, ఉద్దిపప్పు తీసుకొని కొంచెం ఉప్పుడు బియ్యం కూడా తీసుకొని వచ్చేసానండి. ఇంకా మనకి సాంబార్ సరిపోకపోతే మనం పెరుగన్నా తినొచ్చు అనేసి ఆ ఉద్దేశంతో పెరుగు కూడా తీసుకొని వచ్చేసాను బయట షాప్‌లో అయితే. అలాగే మా పిల్లలకి ఈ బిస్కెట్స్ చి 2 తీసుకొనొచ్చానండి. ఏది తెచ్చినా కూడా అన్నీ 2 తెస్తాననమాట నేనిక్కడ. రోజ్ వాటరు ఇలా తీసుకొనొచ్చేసాను. బిస్కెట్‌లు పిల్లలకుంటాయి. ఆకలేసినప్పుడు అలా తినేస్తారు. ఇంకా మనకి ఏంటంటే ఆకలేసినప్పుడల్లా ఏదో ఒకటి ఉంటాది. తినొచ్చులే అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఏమీ ఉండదండి. బిస్కెట్‌లు తిన్నామంటే తినేసి నీళ్ళు తాగినా కూడా మనకు కడుపు నిండిపోతుంది గదా! ఇంకట్లా ఆ ఉద్దేశంతో అయితే నేను బిస్కెట్‌లే తీసుకొనొచ్చేసానండి. ఇక్కడైతే ఇంకా నైట్ అయిపోయింది.
ఆ పసుపర్తికి ఎందుకు వెళ్ళాను అంటే వీటి కోసమే కాదండి. నాకు షింక్ దగ్గర కొంచెం ప్రాబ్లమ్ ఉందనమాట అక్కడ. అంటే ఈ టైల్స్ అంతా పగిలిపోయి కొంచెం నెర్రలు చీలిందండి. ఇంక అక్కడ కవర్ అయితే తీసుకుందాము అనే ఉద్దేశంతో వెళ్ళాను. ఎలాగే ఇవి తీసుకుందాం అనుకున్నాను కానీ, మా ఆయన అటువంటి ఏమి తీసివ్వరండి. అంటే ఆయన ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరనమాట. అస్సలు కలవనే కలవవు. నేనేదడిగినా లేదు అంటారు. నాకు చాలా బాధ అనిపిస్తుందండి. దానికోసమే నేను యూట్యూబ్ అయితే చేయాలి అనుకున్నాను. ఎందుకంటే బయటికెళ్ళి ఏ పని చేయలేము. మనం ఇంట్లో వరకన్నా చేసుకుందాము అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను కానీ, కొంచెం బాధ. ఏం చేయలేం గదా! ఇంకా మనకు కావాల్సింది కావాలి అంటే కొంచెం వెయిట్ చేయాలి. అదండి. ఇంకా ఇక్కడైతే మేము సాంబారు, వడలు వేసుకొని తింటూ ఉన్నాము. చూసారు గదా! ఇదండి నేను మీతో చెప్పాల్సిన విషయమైతే. ఇవన్నీ మర్చిపోయి యాజ్ యూజువల్‌గా మీతో వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.